ఇష్యూ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారని, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ రక్తం అంటే సచ్చిందాక కాంగ్రెస్లో ఉంటాడు. రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితం మొత్తం బతుకరు. అటువంటి వ్యక్తులను కాపాడుకునే బాధ్యత జగ్గారెడ్డి గారు లాంటి మా వ్యక్తి సీనియర్ నాయకుడిని తుంగతుర్తి కమిటీకి వేసిండు. అక్కడ ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకుంటూ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, అవమానం జరగకుండా పదవుల పంపడంలో కానీ ఇంకో విషయంలో కానీ న్యాయం చేసే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు జగ్గారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పిండు. చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తల కష్టమేంటో తెలిసిన వ్యక్తి. కార్యకర్తల మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు చెప్పిన. నేను ఈ పదవి ఇవ్వాలి, ఈ మండల కాంగ్రెస్ని ఎవరిని ఏం చెప్పలేదు, నేను రికమెండ్ చేయలేదు. మీరు మనకు ఎమ్మెల్యేలు అవసరమే, గవర్నమెంట్ ఉన్నది, మనం ఎమ్మెల్యేని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి. పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందంటే, నిన్న మొన్న వచ్చిన వాళ్ళదే పెత్తనం నడుస్తుంది, ఇతర పార్టీలు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవమానాల పాలవుతున్నారు, వాళ్ళకు న్యాయం జరగలేదు మన ప్రభుత్వం ఉండి కూడా అనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. ఇటువంటి సిచ్యువేషన్లో జగ్గారెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని, దాన్ని అక్కడున్న సమస్యల్ని పరిష్కారం చేస్తారన్న నమ్మకంతో పార్టీ అప్పచెప్పింది. నేను ఆయన నిర్ణయానికి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి జాగ్రత్తగా దీన్ని డీల్ చేసి, తుంగతుర్తితో పాటు ఎల్బీనగర్ కూడా తనకు బాధ్యతలు అప్పచెప్పించు. ఏ నియోజకవర్గంలో ఏం సమస్య వచ్చినా సరే జగ్గారెడ్డి గారు లాంటి నాయకుడిని మనం ఇన్ఛార్జ్గా పెట్టుకుంటే, ఒక ట్రబుల్ షూటర్గా ఉంటే, పార్టీ అతని సేవల్ని వినియోగిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తారన్న నమ్మకం ఉంది. అదే విషయం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మనం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారం రావాలన్నా, మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలన్నా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నిర్లక్ష్యం చేయొద్దు, అవమానించొద్దు, దూరం చేసుకోవద్దు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద ఉంది.